హాయ్ అండి, ఈరోజు వీడియోలో క్రిస్పీగా కారపూసని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దానికోసం జల్లెడ తీసుకొని అందులోకి 2 కప్పుల శనగపిండి వేసుకొని జల్లించుకోవాలి. తర్వాత 1/2 కప్పు బియ్యం పిండి, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెంగా వాటర్ని వేసి పిండిని కలుపుకోవాలి. మనం చేసే కారపూసకి పిండి అనేది లూజ్గా ఉండాలండి, మరీ గట్టిగా చేస్తే అందులోంచి జారదనమాట. నేనైతే లాస్ట్ ప్లేట్ని తీసుకున్నాను, చాలా సన్నని హోల్స్ ఉన్న ప్లేట్ని. తర్వాత జంతికల మిషన్కి ఆయిల్ రాసుకొని పిండిని అందులోకి ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని వేడి చేసుకోండి. వేడివేడిగా ఉన్న ఆయిల్లోనే జంతికల్ని ఒత్తుకోవాలి. ముందు ఆయిల్ని చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా 2-3 చుట్లు చుట్టండి. ఒకే చుట్టు చుట్టారంటే అవి విరిగిపోతాయి. కాబట్టి 2-3 చుట్లు కొంచెం మందంగా వచ్చేటట్టు చుట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 2 వైపులా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయండి. అంతే అండి, ఇలాగే అన్నీ చేసుకోండి. ఎంతో క్రిస్పీగా, ఈజీగా అండ్ క్విక్గా అయిపోయే కారపూస రెడీ అయిపోయింది. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. చాలా క్విక్గా చేసి పెట్టేయచ్చు. రెసిపీ నచ్చితే లైక్ చేయండి.